మార్నింగ్ లెగవగానే మా ఇంటి ముందు ఇలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ముగ్స్ అయితే వేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఎక్కువ హంగామా చేసి పెద్ద పెద్ద ముగ్గులు వేసినా కూడా మాకు ఎక్కువసేపు ఉండవండి. అందుకని చెప్పేసి ఇలా సింపుల్ ముగ్గులు వేసుకొని సంతోషపడుతూ ఉంటాను. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి గుంటూరు అయితే స్టార్ట్ అయిపోయానండి. స్కూటీ వేసుకెళ్ళట్లేదండి, కొంచెం ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా చక్కగా బస్కి అయితే వెళ్ళమన్నారు మా హస్బెండ్. అందుకని చెప్పేసి బస్కి వెళ్తున్నాను. ఇంకా నన్నైతే మా హస్బెండ్ వారధి వరకు కూడా డ్రాప్ చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే వారధి దగ్గరికి వచ్చేసాము. ఇంకా మనకి ఎలాగూ బస్కి వెళ్ళాల్సిందే కాబట్టి ఫ్రీ బస్సెస్ కదా, సో ఫ్రీ బస్ అయితే మరొకసారి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్నిసార్లు మనం అనుకున్నది జరగదు కదండి. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఫెస్టివల్ కాబట్టి. బస్సెస్ ఎక్కడా కూడా ఖాళీ లేవండి. అందుకని చెప్పేసి ఇలా క్యాబ్ వెళ్తుంటే ఇంకా షేరింగ్ కాబట్టి అందులో వెళ్ళానమాట. 70 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ఇంకా వ్యూ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు, మన కృష్ణానది ఎలా ఉంది ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేయండి మీరు కూడా. ఇంకా తర్వాత గుంటూరులో దిగిన తర్వాత ఊబర్ అయితే బుక్ చేసుకున్నానండి. మనకి ఇక్కడ కూడా గుంటూరులో కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందండి ఈరోజు. ఫెస్టివల్ కాబట్టి అనుకుంటా అంతా కూడా ఇలాగే ఉందన్నమాట, మనకి ఫుల్ ట్రాఫిక్తో. తర్వాత మనము గుంటూరు వెళ్ళిన తర్వాత మన పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు బస్ స్టాప్లో బస్ అయితే ఎక్కాం కాబట్టి సో కాస్త ఫ్రీగా ఉందండి. ఫ్రీ బస్ అయితే వచ్చేటప్పుడు ఎంజాయ్ చేశాను. సో ఎక్స్ప్రెస్ కూడా మనకి ఫ్రీయే కాబట్టి నేనైతే ఎక్స్ప్రెస్ ఎక్కేసానండి. ఇంకా నా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.